ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క శరీరంలో ఆయన రక్తంలో పాలు పొందినట్లు ప్రభు యొక్క వాక్యం నిమిత్తమే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలు ఎక్కివించండి. పరిశుద్ధుడైన తండ్రి, నమ్మదగిన వాడు, నీతిమంతుడు, కార్యం సఫలం చేసే దేవుడు, గత దినాలుగా ప్రకటించిన రీతిగా, ప్రార్థించిన రీతిగా తండ్రి నిన్ను ఆరాధించట కొరకై నువ్వు చూపిన కృపకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. రాజులకు రాజువు, సర్వాధికారం గల దేవుడువు, వెలుగై ఉన్నావు, జీవజలములై ఉన్నావు, ప్రభా కాపరిగా ఉన్నావు. అటువంటి దేవుడివైన నీవు ఈ లోకానికి గొర్రెపిల్లగా వచ్చారు. మమ్మల్ని కూడా నాయన జీవజలముల యొద్దకు నడిపించడానికి కాపరిగా నీ వెలుగును మాకు ఇవ్వడానికి ప్రభా, అంత మాత్రమే కాదు ప్రభా, మీ జీవాన్ని మాకు ఇవ్వడానికి నాయన మమ్మల్ని మీ కుమారుడిని యేసుక్రీస్తు ద్వారా మీరు రక్షిస్తూ వచ్చారు. మమ్మల్ని నాయన నీ మందిరంలో నివసించడానికి ధన్యులుగా చేసావు. ఆ ధన్యత మేము పొందామంటే కేవలం నువ్వు ఈ లోకానికి గొర్రెపిల్లగా వచ్చావు. మీ శరీరం అంతా నలగొట్టబడ్డది, మీ రక్తమంతా మా కొరకు కాచావు ప్రభా. ఆ రక్తం నిమిత్తమే, ఆ యొక్క శరీరం నిమిత్తమే ప్రభా మేము ఇక్కడ నీ మందిరంలో నివసిస్తున్నాం. నన్ను జ్ఞాపం చేసుకున్నట్టుగా దీన్ని చేయడన్నారు ప్రభా. మేమందరం కూడా నీ సన్నిధిలో మమ్మల్ని మేము పరీక్షించుకుని యోగ్యంగా పాలు పొందుట కొరకే నీ వాక్య ప్రత్యక్షతల నుంచి మమ్మల్ని దర్శించండి ప్రభా. కనికరించండి, కృపతో జ్ఞాపం చేసుకోండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం ప్రకారం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం ఈ పరిచర్యను నెరవేర్చండి. నీ సత్యం నిమిత్తమే నన్ను బలపరచమని ప్రార్థన చేస్తూ ప్రభా, యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం, యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనం, యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం ప్రభా, మీరు చెప్పిన మాట ప్రకారం మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తూ మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ కేవలం నీ కృపతో జ్ఞాపం చేసుకోండి. కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా నీ కృపకు అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి సహాయం కొరకు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. సంవత్సరంలో మోటో కార్డులో ప్రింట్ చేయబడిన భాగాన్ని మరలా చదువుకుందాం. చూడండి, యెహోషువ గ్రంథం మొత్తం అంతా కాకుండా ఏమైతే ప్రింట్ చేశారో అదే మనం చదువుదాం. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడేండును. రెండో మాట ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 8వ వచనం, నీ ముందర నడుచువాడు యెహోవా, గొర్రెపిల్ల జీవజలముల బొగ్గుల యొద్దకు వారిని నడిపించును. మరి 2026లో మరి మోటో కార్డులో ప్రింట్ చేయబడిన దేవుని వాక్యంలోంచి మనం చదువుకుందాం. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, శ్రీమంతుడు, అద్వితీయ దేవుడు, సర్వాధికారం గల దేవుడు, వెలుగైన దేవుడు, ఈ లోకానికి లోకపాపం మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. ఆ గొర్రెపిల్లగా వచ్చాడు, మనల్ని ఎక్కడికి నడిపించాడండి ప్రభు? జీవజలముల బొగ్గుల యొద్దకి నడిపించాడు ప్రభు. ఒకప్పుడు మనం దేవుని లేనివారు, దేవుడిని ఎరగని వారు. అయితే ఈ దినం నీ మందిరంలో నివసించేవారు ధన్యులు. చాలామంది నివసిస్తుంటారు, కానీ దేవుని మందిరంలో నివసించేవారు ఎవరంటే ధన్యులు. మరి ఈ సమయంలో మనం ధన్యులుగా చేసాడు ప్రభు. ధన్యులుగా చేయడం కొరకు ఆయన శరీరం నలగొట్టబడ్డది, ఆయన రక్తం అంతా కూడా మన కొరకు కాచాడు ప్రభు. మరి మనల్ని మనమే పరీక్ష చేసుకుని యోగ్యంగా పాలు పొందుదాం. చూడండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతున్నాను, వినండి. నేను నీకు ఆజ్ఞిస్తున్నాను కదా, నిబ్రం కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకము, జడియకుము. నీవు నడుసు మార్గమంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడేండు. ఇదే అధ్యాయంలో మరో భాగాన్ని కూడా చదువు చూడండి. అదే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము, అక్కడ ఒక మాట ఉంది చూడండి, 6వ వచనం, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నిబ్రం కలిగి ధైర్యంగా ఉండు. ఎలా ఉండాలంటండి?
ధైర్యం. 7వ వచనం కూడా చదువుతాను చూడండి. చదవండి. అయితే నువ్వు నిబ్రం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంత చొప్పున చేయాలి. వాగ్దానం వచ్చింది, మోటో కార్డు పెట్టాం. అయితే ఆ దినాల్లో యెహోషువకి వాగ్దానం చేశాడు ఆయన. మనకు ఆ వాగ్దానం నెరవేర్చబడాలంటే మనం చేయవలసినవి కూడా ఉంటాయి. వాగ్దానం పొందుకున్నాం, వాగ్దానం తీసుకున్నాం, సంతోషించాం. ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలంటే మనం చేయవలసింది కూడా ఉంటుంది. యెహోషువకు దేవుడు ఏం చెప్తున్నాడంటే అక్కడ ఒక మాట ఉండదు చూడండి. ఇది బైబిల్ స్టడీలో కూడా మేము జ్ఞాపం చేసుకుంటున్నాం. చూడండి, ఒక మాట ఉంటుంది 7వ వచనం. అయితే నీవు నిబ్రం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంత చొప్పున చేయాలి. మొట్టమొదటిగా చెయ్యాలి. ధర్మశాస్త్రంలో ఏముందంటే దేవుని వాక్యం ఉంది. చూడండి, రెండో మాట ఉంటుంది, నీవు నడుచు ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించినట్లు నువ్వు దాని నుండి కుడిముకు కానీ ఎడమ కానీ ధర్మశాస్త్రం నుంచి తొలగకూడదు. అంటే వాక్యం నుండి తొలగకూడదు. మూడవది చూడండి, అక్కడ ఉంటుంది, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధించాలి. చెయ్యాలి. చెప్పండి, చెయ్యాలి, తొలగకూడదు, బోధించాలి. 4వది చూడండి, రానిలో రాయబడిన వాటి ప్రకారం చేయుటకు నువ్వు జాగ్రత్త పడి దివారాత్రం ఏం చేయాలి? ధ్యానించాలి, చెయ్యాలి, తప్పిపోకూడదు. ఇంకేం చేయాలండి? తప్పిపోకూడదు, తొలగకూడదు, చెయ్యాలి. ఇంకో మాట ఉంటుంది అక్కడ, అప్పుడు ఆ వాగ్దానం నెరవేరుతుంది. ఇప్పుడు చదువుతుంది, నేను నీకు ఆజ్ఞ ఇచ్చినాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియకము, నీవు నడిచిన మార్గమంతుల్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడే. అది అలా చేస్తే ఆయన తోడుగా ఉంటాడు. మనం మన ఇష్టానుసారంగా చేసామనుకోండి, ఆయన తోడుగా ఉండడు. దేవుని వాక్యం ఏమైతే చెప్తుందో ఆ ప్రకారం చేస్తే ప్రభు ఏం చేస్తాడండి? మనకు తోడుగా ఉంటాడు. మన వాక్యాన్ని విరోధంగా చేసామనుకోండి, ఆ వాగ్దానం తీసుకున్న ప్రయోజనం ఉండదు. వాగ్దానం అనేది నిలిచిపోద్ది. అదే నాన్న యెహోషువ కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే ధైర్యంగా ఉండమని యెహోషువ గ్రంథంలో ఎన్నిసార్లు రాశాడండి? ఆ అధ్యాయం 3 సార్లు రాయబడ్డది. ఏముంది? నిబ్బరం కలిగి ధైర్యం. 6వ వచనంలో కనబడుతుంది. మళ్ళీ 7వ వచనంలో బహుధైర్యంగా ఉండి, మళ్ళీ చదవండి 9వ వచనంలో ఏముందండి? చదవండి. నిబ్బరం కలిగి ధైర్యం ఉండి. చాలామంది ఈ దినాల్లో ధైర్యం కోల్పోతున్నారు. విశ్వాసులే కానీ ధైర్యాన్ని కోల్పోతున్నారు. కానీ ఈ నూతన సంవత్సరంలో దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే ధైర్యం కలిగి ఉంటుంది. ధైర్యం, మనకు ధైర్యం ఎలా వస్తుంది చెప్పండి? చూడండి, ద్వితీయోపదేశ ఖండంలో కూడా మాట ఉంటుంది, అక్కడ కూడా రాయబడ్డది. 31వ అధ్యాయము ద్వితీయోపదేశ ఖండం 30వ అధ్యాయం చదవండి. ఇక్కడ 5వ వచనం చివరి భాగంలో ఉంటుంది చూడండి. ఎలాగుందండి ఇక్కడ? చదవండి 5వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించిన దానంత బట్టి మీరు వారికి చేయనట్లు యెహోవా నీ చేతి వారికి అప్పగించును. నిబ్బరం కలిగి ఎలా ఉండాలంటండి? నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. ఒక మాట రాయబడ్డది చూడండి, అక్కడ ఉంటుంది, చదవండి. 7వ వచనం. మరియు మోషే యెహోషాను పిలిచి నువ్వు నిబ్బరం కలిగి ధైర్యం. అక్కడే ఆ అధ్యాయంలో ఇంకో మాట ఉంటుంది చూడండి, 23వ వచనం. 23. మరియు యెహోవా నూను కుమారుడైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చు, నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము. చూసారండి ఎలా ఉండాలి? ఎన్నిసార్లు రాయబడ్డదండి? 6 సార్లు మనం చదివాం. ద్వితీయోపదేశ కాండంలో 3 సార్లు చదివాం. యెహోషువ గ్రంథంలో అన్నిసార్లు ప్రత్యేకించి చెప్పబడదంటే ఆయన భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు అంటే మోషే మృతి పొందాడు. దైవజనుడైన మోషే ఇజ్రాయేల్ని ఐగుప్తు దేశంలోంచి నడిపించిన నాయకుడు ఏమైపోయాడండి? చనిపోయాడు. భయం వేస్తుంది కాబట్టి దేవుడు ఎలాగుండమన్నాడు? ధైర్యంగా ఉండుము. నేను నీకు ఆ మాట ఉంటుంది చూడండి, ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 23వ వచనం చదవండి. మరియు యెహోవా నూను కుమారుడైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చును, నీవు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము. నేను ప్రమాణపూర్వకంగా వారికి ఇచ్చిన దేశమునకు ఇశ్రాయేలు నీవు తోడుకొని నేను నీకు తోడాను. మోషే లేడు. మోషే లేడు. కానీ ఎవరున్నారండి?
ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. అక్కడ మాట ఉంది, నేను నీకు తోడైందును. అందుని బట్టి ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. కొంతమంది ధైర్యం ఏంటంటే పిల్లలే ధైర్యం. నాకేంటి, పిల్లలు స్థిరపడ్డారు కదా, పిల్లలు ఉన్నారు, పిల్లలు చూసుకుంటారని ధైర్యం కొంతమందికి ఉద్యోగమే ధైర్యం, కొంతమందికి ధనమే ధైర్యం, కొంతమంది వెండి బంగారాలు ధైర్యం, కొంతమంది మనుషులు ధైర్యం. అవునా కదండి? కొన్ని మంది ఏంటంటే ధైర్యపడుతూ ఉంటారు. కానీ మనం బలంలోకి వచ్చే ముందు ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలంటే ప్రభుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ఆనాడు యెహోషువ కూడా ధైర్యం లేదు, అందుకే దేవుడు అన్నిసార్లు మాట్లాడాడు, ధైర్యం గుండు, ధైర్యం గుండు. ఎందుకంటే మోషే చూడండి, అదే ద్వితీయోపదేశకాండం 34 అధ్యాయము 10వ వచనం కానీ చదవండి. ఐగుప్తు దేశములో ఫరోకును అతని సేవకులందరికీ అతని దేశమంతటికి ఏ సూచక్రియలను మహత్కార్యములను చేయుటకు యెహోవా అతన్ని పంపినో వాటి విషయంలోను, ఆ బాహుబలం అంతటి విషయంలోను మోషే ఇశ్రాయేలు అందరికీ కలుగు చేసిన ఆ మహాభయంకరమైన కార్యం విషయంలోను యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేల్లో ఇదివరకు పుట్టలేదు. అది అందుకే యెహోషువకి ఏమేస్తుందండి? భయం. ఎందుకంటే పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఎవరు నడిపిస్తారు? మోషే చనిపోయాడు, మృతి పొందాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు నడిచి మార్గం అంతట్లో నేను నీకు తోడే ఉన్నాను. ఈ సమయంలో ధైర్యం కలిగి ఉండాలి. కొంతమంది ధైర్యం ఏంటండి? లోక సంబంధమైన ధైర్యాలు. అందుకే చూడండి, మనకు ధైర్యం ఎలా కలుగుద్దో కొన్ని విషయాలు తెలుసుకుని ప్రభు యొక్క బలలో పాలు పొందాం. యోహాను రాసిన మొదటి పత్రిక చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. ఆయన బట్టి చాలండి. ఎవరిని బట్టి ధైర్యం? ఆయన్ని బట్టి. మనకు ఆయన బట్టి కలగాలి ధైర్యం. ఎవరిని బట్టండి? ప్రభుని బట్టి కలగాలి ధైర్యం. చాలామంది లోక సంబంధమైన బట్టి ధైర్యపడతారు, అది స్థిరమైనది కాదు. అందుకే యోహాను రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 14వ వచనం ఏముందంటే, ఆయన్ని బట్టి మనకు కలిగిన ధైర్యం. ఏంటి ఆయన బట్టి కలిగే ధైర్యం? ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, సర్వాధికారం గల దేవుడు, రాజులకు రాజు, శ్రీమంతుడు, మొదటివాడు, కడపటివాడు. ఆయన బట్టి కలగాలి. ఎందుకంటే ఆయన మనకు సృష్టికర్త అయిన దేవుడు, మనకి ఆయన బట్టి ధైర్యం కలగదు. అందుకే ఒక దినాన్ని చూడండి, దావీదు ఒక మాట ఉంటుంది. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయము 6వ వచనం. పరిస్థితులు అక్కడ ప్రతికూలంగా ఉంటుంది, కానీ ఆ సమయంలో సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయము చాలండి. చూసారండి, దావీదు ఎవరిని బట్టి ధైర్యం? ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? తనతో 600 మంది ఉన్నారు, భార్యలు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఆయనకి ఎవరిని బట్టి కలిగిందండి ధైర్యం? దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం కలిగింది. అమాలేకులు వచ్చి వాళ్ళు తీసుకుపోయారు, చెరలో తీసుకుపోయారు. అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, 4వ వచనం చదవండి. 34. ఇక ఏడ్చుటకు శక్తి లేకపోనంతగా బిగ్గరగా ఏడ్చారంటే, ఏడుస్తున్నారు, ఇంక శక్తి లేదు, ఏడుద్దామన్నా కూడా శక్తి లేదు, అంత అలాగే ఏడ్చేశారు. అటువంటి సమయంలో అక్కడ ఉన్నవారు దావీదుని ఏం చేద్దాం అనుకున్నారంటే, రాళ్ళు రువి రాళ్ళతో కూడా చంపేద్దాం అనుకున్నాను. అదే వాళ్ళేమో దావీదుని నమ్ముకున్నారు, ఈయనేమో దేవుడిని నమ్ముకున్నాడు. అందుకైనా ఒక మాట ఉంటుంది, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుంది. ఈ నూతన సంవత్సరంలో మన ధైర్యం ఎవరై ఉండాలంటే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉండాలి. అర్థమైందండి? మనుషులు ఎలా ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. మనుషులు వెళ్ళిపోయిన తర్వాత ఆ ధైర్యం ఉండదు. మోషే వెళ్ళిపోయాడు, కానీ యెహోషువకు భయం వేసింది. అందుకే దేవుడు అన్నిసార్లు మాట్లాడాడు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. రెండోది చూడండి, ధైర్యం ఎలాగొస్తుంది? ఒక మాట ఉంటుంది,
సామెతల గ్రంథం 14 అధ్యాయం 26 వచనం. నీతిమంతుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ఏం కలిగిస్తుందండి? బహుధైర్యం. మొట్టమొదటిగా ప్రభువుని బట్టి ధైర్యం కలుగుద్ది. రెండవదిగా చూస్తే ఎవరిని బట్టి అండి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళకి ఏ ధైర్యం అంటది? బహుధైర్యం అంట. ఎందుకు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఏం కలుగుద్ది? చదవండి, సామెతల గ్రంథం ఒక మాట ఉంటుంది. సామెతల గ్రంథం 16 అధ్యాయం 6 చదవండి. కృపాసత్యం వలన దోషమునకు ప్రాయశ్చిత్తం కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు ఎక్కడి నుంచి తొలగిపోతారండి? అంటే చెడుతనం తొలగిపోతారు. పాపం చేసినోడికి భయం వేస్తుంది, తప్పు చేసినోడికి భయం వేస్తుంది, నేరం చేసినోడికి భయం వేస్తుంది. కానీ ఏ పాపం చేయనోడికి భయం ఉండదు, ధైర్యంగా ఉంటాడు. అందుకే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల ఏం పుడుతుందండి? బహుధైర్యం పుడుతుంది. మొట్టమొదటిగా ఆయన బట్టి మనకు ధైర్యం కలుగుద్ది. రెండవదిగా చూస్తే మనం ఏం కలిగి ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటాడో ఆ వ్యక్తి ఎక్కడి నుంచి తొలగిపోతాడండి? చెడుతనం తొలగిపోతాడు. మూడోది చూడండి, మార్కు సువార్త 6 అధ్యాయం 50 చదవండి. మార్కు సువార్త 6 అధ్యాయము. అందరూ ఆయన చూసి తొందరపడగా చాలు, నేనే భయపడగడు, ధైర్యం తెచ్చుకున్నాడు. వాళ్ళు భయపడుతున్నారు. ఎటువంటి సందర్భం అండి అది? చెప్పండి. ప్రభు ఎక్కడ నడుస్తున్నాడు? సముద్రం మీద నడుస్తున్నాడు. నిజమే, ఎవరన్నా సముద్రం మీద నడిస్తే భయమేస్తుంది. ఓడలు నడిస్తే, పడవలు నడిస్తే. కానీ ప్రభు ఎక్కడ నడుస్తున్నాడు అంటే రోడ్డు మీద నడిచినట్టు సముద్రం మీద నడుస్తున్నాడు. చదవండి ఆ మాట, నేను చదువుతాను చూడండి. 4వ జామున సముద్రం మీద నడుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని నుండును. ఆయన సముద్రం మీద నడుచుట వారు చూసి భూతమని తలంచి కేకలు వేసి, అందుకు అందరూ ఆయన చూసి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి, ధైర్యం తెచ్చుకునుడి, నేనే భయపడుకు. చూసారండి, ఆయన బట్టి ధైర్యం. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల బహుధైర్యం. ఒక మాట ఉంటుంది, మన అందరికీ తెలుసు. సామెతల గ్రంథం 28 అధ్యాయం 1 చదవండి. ఒక మాట ఉంటుంది చూడండి. నీతిమంతులు ఎలాగుంటారండి? సింహం వలె ధైర్యంగా ఉంటారు. మనం కూడా ఎలాగ ఉండాలండి? ధైర్యంగా ఉండాలి. ఏదైనా పరిస్థితులు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, నష్టాలు వస్తాయి, రోగాలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి. ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ మనం ఎలాగ ఉండాలండి? ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే భవిష్యత్తు అంతా ఆయనకి తెలుసు. మన భవిష్యత్తు అంతా ఎవరికి తెలుసు అండి? ప్రభువు తెలుసు, ఆయన తెలుసు. అందుకే మన ధైర్యం ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అయితే మనం ధైర్యం లేకపోవడానికి కారణం ఏంటంటే, మొట్టమొదటిగా దేవుని యందు భయభక్తులు లేకపోవడం. రెండవదిగా నీతిమంతులు ఎలాగ ఉంటారండి? సింహం వలె ఉంటారండి. సింహం మనకు తెలుసు కదా. చాలామంది ఫ్లెక్సీల మీద వేసుకుంటున్నారు, 2 సింహాల మధ్యన వాళ్ళు నిలబడుతున్నారు, వాళ్ళు ఫోటోలు వేస్తున్నారు. అది ఎలా ఉంటుందంటే చూడడానికే. కానీ నిజమైన సింహం వచ్చిందనుకోండి, ఒక్కళ్ళు కూడా ఉండలేరు. అయితే నీతిమంతుడి గురించి రాయబడ్డది. నీతిమంతుడు ఎలా ఉంటాడండి? ఎన్ని కష్టాలు వస్తాయో నీతిమంతుడికి, ఎన్ని శ్రమలు గుండా వెళ్తాడో నీతిమంతుడు, ఎన్ని అవమానాలు గుండా వెళ్తాడో. యేసుప్రభు వారు కూడా నీతిమంతుడే. ఆయన ముఖం మీద ఉమ్మేసిన, అవమానపరిచిన, దూషించిన, ఎన్ని చేసినా కానీ ఆయన ఎలాగున్నాడండి చెప్పండి? మరణానికి ముందెళ్ళాడు. ఆయన నీతిమంతుడైన ఆయన మనకు ఉంచి వెళ్ళిపోయాడు ఒక మార్గాన్ని. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి, 2వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21 వచనం.
క్రీస్తు మీ కొరకు బాధపడి, చూసారండి, మన కొరకు బాధపడ్డాడు ఆయన. నీతిమంతుడికి ఏముంటాయండి? బాధలు ఉంటాయి. బాధపడి మీరు తన అడుగుజాడలను నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచుకొని. మన మాదిరి ఎవరంటే యేసుప్రభువే. ఇక్కడ నిలబడ్డ సేవకుడు కాదు, కూర్చున్న మీరు నేను కాదు. మనకు ఒక మాదిరి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనే మన ధైర్యం. ఆయనే మన ధైర్యం. మరి ఈ సమయంలో, ఈ నూతన సంవత్సరంలో మనం కూడా ఏం చేయాలండి? మీరు కూడా తన అడుగుజాడలందు నడుచుకోవాలి. ఆయన అడుగుజాడలందు నడుచుకుంటే మనం ఎక్కడికి వెళ్తాం చెప్పండి? ఆయన ఎక్కడికైతే వెళ్ళాడో, తండ్రి చూడండి, చిన్నపిల్లల్ని నడిపిస్తుంటాడు, పిల్లల్ని నడిపిస్తూ ఉంటాడు. నడిపించి ఎక్కడికి తీసుకెళ్తాడు చెప్పండి? తండ్రి ఒక చోట ఉంటే పిల్లల్ని రమ్మంటాడు, తండ్రి దగ్గరికి వస్తాడు. మనకు కూడా ఆయన అడుగుజాడలను ఎక్కడ నడిపిస్తుంటే పరలోకానికి తీసుకెళ్తాయి. అదండి ఈ సమయంలో ఆయన బట్టి మనకు ధైర్యం కలుగుద్ది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల బహుధైర్యం కలుగుద్ది. అంత మాత్రమే ప్రభు అన్నారు, భయపడుకుడి నేనే, ధైర్యం తెచ్చుకుని. ఎందుకంటే ఆయన ధైర్యం మనకి, ఆయన సదాకాలం ఉండే దేవుడు. యేసుప్రభు నేను విడవను ఎడబాయను. అటువంటి దేవుడు ఉన్నప్పుడు మనం భయం ఎందుకు చెప్పండి? చూడండి, ఇంకో మాట ఉంటుంది. ఎవరు ధైర్యంగా ఉండాలని చూస్తే, ఎవరు ధైర్యంగా ఉండాలండి? చూడండి, ఒక మాట ఉంటుంది. అపోస్తుల కార్యములు 27 అధ్యాయం 22 వచనం చదవండి. చాలండి. అపోస్తుల కార్యంలో ఒక మాట ఉండదు చూడండి. ఆ ఇప్పుడైనను ధైర్యం తెచ్చుకున్నాడని. భయపడకము. 25 చదువు చూడండి. కాబట్టి అయ్యలారా ధైర్యము తెచ్చుకున్నాడు. ఆ పరిస్థితి ఎటువంటిదండి? భయపడే సమయం, అది మరణకరమైన సమయం. అటువంటి సమయంలో అపోస్తలుడైన పౌలు గారు అంటారు, ఏమంటున్నారంటే చూడండి, అయ్యలారా ధైర్యం తెచ్చుకునుడి. కింద ఒక మాట అంటాడు, నేను దేవుణ్ణి నమ్మి ఉన్నాను. చూసారండి, దేవుణ్ణి నమ్మిన వ్యక్తి భయపడ్డాడు. దేవుణ్ణి నమ్మని వ్యక్తి భయపడతాడు, అధైర్యపడతాడు, పిరికితనం వచ్చేస్తుంది. అందుకే నూతన సంవత్సరంలో దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి ఎలా ఉంటాడండి? ధైర్యంగా ఉంటాడు. ఎటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. మనం చూడండి, ట్రైన్ ప్రయాణం చేస్తూ ఉంటాయి, ఎన్నో స్టేషన్లు వస్తూ వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే ఈ లోకంలో కూడా మనం యాత్రికులు, పరదేశులు ఎన్నో మనం ఎదుర్కొంటూ ఉంటాం. అవన్నీ ఆగవు, ఏం చేస్తాయండి? వెళ్ళిపోతూ ఉంటాయి. అయితే మనం ఎవరైనా ధైర్యం కలిగి ఉండాలి? దేవుని. ప్రతిదానికి సమయం ఉంది, ఏ సమయంలో అది వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ నిత్యం ఉండేది ఎవరండి? దేవుడు. ఆ దేవుడిని బట్టి మనం ఏం తెచ్చుకోవాలంటే ధైర్యం తెచ్చుకోవాలి. ఈ సమయంలో మరి ధైర్యం ఎలా కలుగుద్దో కొన్ని విషయాలు తెలుసుకున్నాం. మరి ఆ ధైర్యాన్ని బట్టి మనకేం కలుగుద్దో చూడండి, కొన్ని విషయాలు తెలుసుకుందాం. మొట్టమొదటిగా 2వ దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనం చదవండి. మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి. ధైర్యం అంటే ఏమవుతుందండి? మీ కార్యము, అది మీ కార్యము. 2వ దినవృత్తాంతాలు 15:7 ఉందంటే చదవక మరలి ఆ మాట, కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము, అది ధైర్యం వహిస్తే ఏమవుతుందండి? కార్యము సఫలమవుతుంది. ఎవరు మన ధైర్యం? మన డబ్బు కాదు, మన కులం కాదు, మన వెండి బంగారాలు కాదు, మన బిల్డింగులు కాదు, మన కార్లు కాదు. మన ధైర్యం ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన్ని బట్టి మన కార్యం ఏమవుతుందంటే సఫలమవుతుంది. రెండోది చూడండి, రెండో మాట చూడండి, కీర్తన గ్రంథం 27 అధ్యాయం 14 వచనం చదవండి. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. చాలండి. ఇక్కడ కూడా ఎవరి కొరకు కనిపెట్టుకోవాలండి? యెహోవా కొరకు కనిపెట్టు. ఇక్కడ కూడా అదే మాట, ఏం తెచ్చుకోవాలండి?
ధైర్యం. చాలామంది ధైర్యం ఉండదు. చాలామంది వృద్ధాప్యంలో ధైర్యం ఉండదు. పిల్లలు చూడరు, కోడలు చూడరు, ఎవరు దగ్గర ఉండరు. వాళ్ళకి పోషణ ఎలాగో అర్థమవుతుంది. నేను మొన్న కురిచేడు వెళ్ళినప్పుడు ఆ రైల్వే స్టేషన్ కాడ వృద్ధాప్యం ఉంది. అది పైన డేరా కింద వేసారు, చలి. ఆ బ్రదర్ని అడిగితే ఏంటన్న ఇక్కడ ఉన్నారంటే, ఎవరు చూస్తున్నారు బ్రదర్ అన్నాడు. నిజమే, వృద్ధాప్యంలో వాళ్ళకి ఏముండదంటే ధైర్యం ఉండదు, దగ్గర ఉండరు ఎవరు, ఎవరి పనులు వాళ్ళే. అటువంటి సమయంలో వారికి ధైర్యం ఎవరండి? ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే, సంకపెట్టుకుని వాడును రక్షించేవాడు నేనే. ఈ నూతన సంవత్సరంలో మన ధైర్యం ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. అందుకే ఇంకో మాట అంటే చూడండి, అక్కడ ఏముంది? కీర్తన గ్రంథం 27 వచ్చి చదవక, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యం తెచ్చుకుని. హృదయాన్ని ఎలా ఉంచుకోవాలండి? నిబ్బరంగా ఉంచుకోవాలి. కనిపెట్టుకుంటే ఏం జరుగుద్దో చూడండి. కనిపెట్టుకుని ధైర్యం తెచ్చుకుంటే ఏముంది? కీర్తన గ్రంథం 25 చదవండి. నీ కొరకు కనిపెట్టుకునే వారిలో సిగ్గునందుడు. నువ్వు ధైర్యం తెచ్చుకుని ప్రభు కొరకు కనిపెడితే ఏముందో? సిగ్గునందు. మొట్టమొదటిగా కార్యం సఫలమవుతుంది. రెండవదిగా చూస్తే ఏమవుతుందండి? సిగ్గునందు. సిగ్గునందు. మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ధైర్యం లేకపోతే, పిరికితనం ఉంటే ఎక్కడికి వెళ్తాం కూడా రాయబడ్డది. చూడండి, ప్రకటన గ్రంథం 21 చదవండి. పిరికివారు చాలండి. పిరికివారు ఎక్కడికి వెళ్తారండి? అగ్నిగుండానికి వెళ్తారు. పిరికివారు. ధైర్యంగా ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్తారండి? చెప్పండి. ప్రభు ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడు. ప్రభు మాట అంటాడు చూడండి. 2 విషయాలు జ్ఞాపం చేసుకున్నాం. మొట్టమొదటి కార్యం సఫలం చేస్తాడు, రెండోది సిగ్గును. మూడోది చూడండి, యోహాను సువార్త 16 నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను. అది శ్రమలు కలుగుతాయని ప్రభు ముందుగానే చెప్పేశారు. చూసారండి? ధైర్యం తెచ్చుకుంటే ఏం కలుగుద్ది అంటే సమాధానం కలుగుద్ది. మూడో విషయం అది. మొట్టమొదటి కార్యం సఫలమవుతుంది, రెండోదిగా సిగ్గునందుడు, మూడోది ఏం కలుగుద్దండి? శ్రమలో సమాధానం ఉండదు. ఈ దినాల్లో ఎక్కడ చూసినా సమాధానం లేదు. దానికి కారణం ఏంటంటే చెప్పండి, మన ధైర్యం ఎవరు? అది ప్రభునందు ధైర్యం కలిగి ఉండాలి. ఎప్పుడైతే ధైర్యం కలిగి ఉంటామో కార్యం సఫలమవుతుంది, రెండోదిగా సిగ్గునందుడు, మూడోది సమాధానం దొరుకుద్ది. 4వ విషయం చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10 చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10 కాబట్టి మీ ధైర్యం విడిచిపెట్టుకుడి, గొప్ప బహుమానం కలిగింది. అంటే మనకు దేవుడు ఏమిస్తాడండి? ధైర్యం విడిచిపెట్టకుండా ఉంటే గొప్ప బహుమానం. ఏంటది? వెండా, బంగారమా, బిల్డింగ్లా, కార్లా, ఏంటి చెప్పండి? ప్రభు అన్నారు, భూమి ఆకాశం గతించినా కానీ నా మాటలు ఇవన్నీ గతించిపోతాయి. మరి ఏంటి ఆ గొప్ప బహుమానం అంటే? ఆయనే గొప్ప బహుమానం. ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. అపోస్తలుడైన పౌలు గారు ఒక చోట అంటాడు, ఆయన నేను క్రీస్తుని సంపాదించు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మాట ఉంటుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఏమంటారంటే, 3వ అధ్యాయంలో ఒక మాట ఉంది చూడండి. 7-8 చదవండి. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెను వాటిని క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకుంటుని, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమే సమస్తమును నష్టంగా ఎంచుకున్నాను. చదవండి ఇప్పుడు 9వ క్రీస్తుని సంపాదించు. అది ఎవరిని సంపాదించుకున్నాడండి? క్రీస్తుని. ఇదే మనకు గొప్ప బహుమానం. ఇంకేముంటుంది? ఈ లోకంలో ఎంతో సంపాదిస్తాం, దిగంబర్లుగా వస్తాం, దిగంబర్లుగా వెళ్ళిపోతాం, ఏది ఉంచరు. వెండి బంగారాలు ఏమైనా ఉంటే పంచుకుంటారు కానీ, అవునా కదండి? ఆస్తులు పంచుకుంటారు, అన్నీ పంచుకుంటారు, అన్నీ భూమి మీద వదిలేసి వెళ్ళిపోతాం ఈ లోకంలో. అందుకే యోబు గారు అంటారు, నేను దిగంబరిగా వచ్చి తిని అన్నీ వదిలిపెట్టేస్తాం. పుట్టేటప్పుడు ఎలాగొచ్చామో వెళ్ళేటప్పుడు కూడా అలాగే వెళ్ళిపోతాం. కానీ మనం
తీసుకెళ్ళేది ఏంటంటే చెప్పండి, క్రియలు. పాపం. పాపం ఎక్కడ తీసుకెళ్ళిపోద్దండి చెప్పండి? ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మయం. పాపం వల్ల వచ్చే జీతం ఆ పాపమే మరణాన్ని తీసుకెళ్తుంది. ప్రభు ఎక్కడికి తీసుకెళ్తాడు? ప్రభు అంటారు, ఏమన్నారు? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ప్రభు ఎక్కడికి తీసుకెళ్తాడు? ఆయన జీవాన్ని తీసుకెళ్తాడు, పరలోకాన్ని తీసుకెళ్తాడు. చెప్పండి, ధైర్యం ఉండడం వల్ల కార్యం సఫలమవుతుంది. రెండోదిగా సిగ్గునందుడు. మూడోది సమాధానం. నాలుగోది గొప్ప బహుమానం. ఇంకో మాట ఉంటుంది చూడండి, ద్వితీయోపదేశకాండం 31:23. చాలండి. ప్రభు ఏం చేస్తాడండి? తోడుగా ఉంటాడంట. అది అప్పుడు తోడుగా ఉంటాడని, నేను నీకు తోడుగా ఉంటాను. అది ఆయన తోడుగా ఉండాలంటే మనం ఏం చేయాలండి? ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉండాలంటే ఏమి విడిచిపెట్టాలి చెప్పండి? లోక సంబంధమైన అలవాట్లు అన్నీ విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. అందుకే అపోస్తుడైన పౌలు గారు అంటారు, నేను దేవుని నమ్మి ఉన్నాను, ఆయన ధైర్యపరిచాడు ఆయన. అందుకే దశలోనికి రాసిన పత్రికలో మాట ఉంటుంది చూడండి, దశలోనికి రాసిన పత్రిక మొదటి పత్రిక, దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము మాటను చూడండి, 14వ వచనం. సహోదరులారా, మేము మీకు బోధించింది ఏమనగా, అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యం చెడిన వారిని ధైర్యం. అది ధైర్యం ఎవరైతే చెడిపోతారో వాళ్ళని ఏం చేయాలండి? మనం ధైర్యంగా ఉండాలి. మనం ధైర్యంగా ఉండాలంటే మన ధైర్యం ఎవరు? ప్రభువైన యేసు. మనకు ధైర్యం లేదనుకోండి, ఇతరులు మనం ధైర్యపరచలేం. అర్థమైందండి? అక్కడ అందుకే చూడండి, ఆయన అంటాడు, మళ్ళా చందండి, అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యం చెడిన వారిని ధైర్యపరచుడి. ధైర్యపరచాలి. ఏం చెప్పాలి? ధైర్యం అంటే ప్రభు ఉన్నాడని చెప్పాలి, అంతే. అందుకే అపోస్తుడైన పౌలు అంటారు, ఆకాశ మండలం గుండా వెళ్ళిన ఎవరండి అయినా గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు, ఆయన ఉన్నాడు. ఆయన ఉంటేనే మనకు ధైర్యం. ఈ సమయంలో ఆ ధైర్యాన్ని బట్టి మనం ఎక్కడికి వెళ్తామండి? ప్రభు దగ్గరికి వెళ్తాం. చూడండి ఒక మాట, ఎబ్రీలకు రాసిన పత్రిక, ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాలు చదవండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠింప మార్గమున అనగా నూతనమైనదియు జీవం గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తం వలన అది ఏం కలుగుతుందండి? ధైర్యం. దేని ద్వారా? ఆయన రక్తం ద్వారా. మనం ఇందాక ఉదయకాలం ప్రభుని ఆరాధించాం. ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తం కాదు. ఏ రక్తం అండి? ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ద్వారా మనకేం కలుగుద్ది? ధైర్యం కలుగుద్దండి. చదవండి ఆ భాగం వల్ల. ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకేం కలుగుతుందండి? ధైర్యం. పరిశుద్ధ స్థలానికి, పరలోకానికి వెళ్ళాలంటే ఆయన రక్తమే. మరి ఆ రక్తమే మనకు ఏం కలిగిస్తుందంటే ధైర్యం కలిగించింది. ఈ సమయంలో ఎవరితో ధైర్యంగా ఉండమని ప్రభు చెప్తున్నాడు చూడండి. ఒక మాట ఉంటుంది, మత్తయి సువార్త 9వ అధ్యాయము 22వ వచనం చదవండి. యేసు వెనకకు తిరిగి ఆమెను చూసి, కుమారి ధైర్యంగా ఉండుము. చాలండి. అక్కడ ఏముందంటే 9వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదువుతున్నాను చూడండి. యేసు వెనకకు తిరిగి ఆమెను చూసి, కుమారి ధైర్యంగా ఉండుము. ధైర్యంగా ఉండుము. ఎవరితో చెప్తున్నాడండి ప్రభు? రక్తస్రావం గల స్త్రీ. ఎంతోమంది వ్యాధిగ్రస్తులు ఉంటారు, అందరితో కాదు ఆ మాట, విశ్వాసితో చెప్తున్నాడు ఆ మాట. ఆమె ఎవరండి? విశ్వాసి. చూడండి ఆ మాట నేను చదువుతున్నాను చూడండి, 20వ వచనం. ఆ సమయం ఇదిగో 12 సంవత్సరాల నుండి రక్తస్రావం గల ఒక స్త్రీ
నేను ఆయన పై వస్త్రం మాత్రం ముట్టితే బాగుపడదని తనలో తను అనుకుని ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టింది. యేసు వెనక్కు తిరిగి ఆమెను చూసి, కుమారి ధైర్యం, నీ విశ్వాసం నిన్ను అది. ఆమెలో విశ్వాసం ఉంది. ఆ విశ్వాసకి ప్రభు ఏం చెప్తున్నాడంటే ధైర్యంగా ఉండుము. విశ్వాసులే ధైర్యంగా ఉంటారు. అవిశ్వాసులు ఎలా ఉంటారండి? అధైర్యంగా ఉంటారు, పిరికితనం ఉంటారు, భయపడతారు. ఈ సమయంలో విశ్వాసం ఎలా ఉండాలండి? ఈ నూతన సంవత్సరంలో ధైర్యం. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటివారు రక్షణ పొందు. ధైర్యం ఉంచాలి. ఎవరి యందు ధైర్యం అంటే ప్రభునందు ధైర్యము. అదే 9వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి పక్కన. 9వ అధ్యాయము 2వ వచనం. ఇదిగో జనులు పక్షవాయుతో మంచం పెట్టి ఉన్న ఒకరిని ఆయన వద్దకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసం చూసి, కుమారుడా ధైర్యంగా ఉండుము. ఎలా ఉండాలండి? నువ్వు ఇంకా పాపంతో ఉంటే, నువ్వు ఇంకా పాపం చేస్తుంటే, పాపంలోని నీ సమయం గడిపితే, ఈ సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, కుమారుడా ధైర్యంగా ఉండుము, నీ పాపములు క్షమింపబడు. ధైర్యంగా ఉంటే ప్రభు ఏం చేస్తాడండి? యేసు రక్తం ప్రతి పాపం మనల్ని ఏం చేస్తుంది? పవిత్రపరుస్తుంది. ఈ నూతన సంవత్సరంలో మరి ప్రభుని బట్టి మనం ధైర్యం కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల బహుధైర్యం పుట్టిస్తుంది. నీతిమంతుడు ఎలా ఉంటాడండి? సింహంవలే ధైర్యంగా ఉంటాడు. విశ్వాసి ఎలా ఉంటారు చెప్పాలి? విశ్వాసి ధైర్యంగా 12 సంవత్సరాలు వ్యాధిగ్రస్తురాలు ఆవిడ, నానా తిప్పలు పడుతుంది, తనకు ఉన్నదంతా ఖర్చు పెడుతుంది, కానీ ప్రయోజనం లేదు. ప్రభుని గురించింది, విశ్వాసంతో వచ్చింది. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు అంటారు, కుమారి ధైర్యంగా ఉండు. అక్కడ స్వస్థత పొందింది, సమాధానం పొందింది, తిరిగి వెళ్ళింది. అలాగే ఇక్కడ కూడా ఒక వ్యక్తిని ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. ఆ వ్యక్తి ఎవడంటే పక్షవాయువుల వ్యక్తి. మోసుకొచ్చినప్పుడు ప్రభు అంటారు అక్కడ, యేసు వారి విశ్వాసం చూసి, కుమారుడా ధైర్యంగా ఉండుము, నీ పాపములు క్షమింపు. మరి ఈ సమయంలో ఆనాడు దావీదు ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడండి? ప్రభుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. మనం కూడా ఈ నూతన సంవత్సరంలో మనం ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలంటే ప్రభుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. మనకి ఏమున్నా లేకపోయినా, ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మనం ఎవరిని బట్టి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ఆ ధైర్యం కలిగి మనం ఈ నూతన సంవత్సరంలో ప్రభు ఉండడానికి సహాయం చేయడానికి ప్రార్థన చేసుకుందాం. మరి ఏం కలిగి ఉన్నాం? లేఖనాల ద్వారా కొన్ని విషయాలు తెలుసుకున్నాం. మరి ప్రభు యొక్క బలలో పాలు పొందక మునుపు మనల్ని మనమే పరీక్ష చేసుకుందాం. మన ధైర్యం ఎవరు? ప్రభు అయితే ప్రభు మాట్లాడుతున్నాడు ఈ సమయంలో, నువ్వు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడే ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం.